చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని దండికుప్పం గ్రామ నివాసి అయిన వెంకటేష్ నాయుడుకు 5 మంది కుమార్తెలున్నారు. ఆ కుటుంబం ఆర్థికంగా వెనుకబడింది. వారు కూలి పని చేసుకుని జీవనం సాగించేవారు. అయితే వారి వారసత్వంగా వస్తున్న భూమిని మతిస్థిమితం లేని తన తండ్రి వద్ద సంతకం చేయించుకుని వాళ్ళ చిన్నన్న కొడుకులు కత్తులతో బెదిరించి దాడి చేసి ఊరు వదిలిపెట్టి వెళ్లాలంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు వాపోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు చిత్తూరు జిల్లా ఎస్పీ దీనిపై స్పందించి మా భూమిని మాకిప్పించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు న్యాయం జరగని పక్షంలో మేమందరం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని వారు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు స్పందించి చర్యలు తీసుకుని చేయాలని వారు కోరారు. 3 మంది, పెద్ద తాతకి ఒక కూతురు ఒక కొడుకు, చిన్న తాతకి 4 కొడుకులు ఒక కూతురు. వాళ్ళకి భాగం ఉందంట, మా నాయన భాగం లేదనేసి మేము అడిగితే మమ్మల్ని పట్టుకొని దౌర్జన్యంగా కడుతున్నారు. న్యాయం చేయండి సార్, మీరే మిమ్మల్ని నమ్ముకొని వచ్చినాము, న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాము. మా తాత కూడా పుట్టిన వాళ్ళు 3 మంది. మా నాయనకి ఏది భాగం ఇవ్వలేదు. పొలంలో ఏమైనా వేస్తా ఉంటే కూడా దున్నేస్తా ఉన్నారు, దౌర్జన్యం చేస్తా ఉన్నారు. అక్కడ చేను కాడికి వెళ్తే కూడా తెరిమి కొడుతున్నారు, చాకులు ఎత్తుకొని వస్తున్నారు పొడి చేస్తామనేసి. మీరు న్యాయం చేస్తామని మిమ్మల్ని నమ్ముకొని వచ్చినాం స్వామి, మీరు న్యాయం చేయండి సార్. మీరు ఆయన పేరు శ్రీనివాసులు, వాళ్ళ కొడుకులు మంజునాథ్, మా చిన్నత్త అత్త వండుకొని చిన్నక్క, వాళ్ళ కొడుకు సురేష్, ప్రమీల, చిన్నక్క, చంద్రమ్మ, మంజునాథ్, ఇంతమంది అంబిక దౌర్జన్యం చేస్తున్నారు సార్. ఏముంది, మీరే న్యాయం చేయాల, మిమ్మల్ని నమ్ముకొని వచ్చిందాము. చంద్రబాబు నాయనకి నమస్కారము. మాకు దేవుడు నాకు న్యాయం చేయాలా. 20 ఏళ్ళ నుంచి మేము నా బిడ్డలు వేసుకొని మాకు 3 భాగం కూడా లేదు అని అన్యాయంగా దారుణంగా కొడుతూ ఉన్నారు. దండికుప్పము, శాంతిపురం మండలము. ఇట్లా అంగన్వాడీలో ఉంటే కూడా నిన్ను పెట్టలేదు, నీ చేస్తామని చెప్పి అందరినీ ఎగ్గబోసి ఏమేమో అన్యాయం చేసి రేయంతా కరెక్ట్గా 12 గంటల రేత్రికి వచ్చి నా బిడ్డల్ని మా ఇంటిని అంత అన్యాయంగా చేసి మాకు న్యాయం జరగాలి స్వామి. మమ్మల్ని ఏమన్నా మాకు న్యాయం జరిగి మాకు అన్ని ఇది చేస్తే మేము బతుకుతామో లేకుంటే పోయి ఆత్మహత్య చేసుకుంటాం. వాళ్ళు బాగలేదు, 5 మంది ఆడబిడ్డలు. ఈ పొద్దు మీకు లేదు, మీరు పోండా అంటారు. మేము ఏ రకంతో నా బిడ్డలు పోయేది, మాకు ఆశ లేదంటే మేము ఏడపోయి బతికేది, ఆ రోడ్డు పైన పోయేది. ఇండ్లు లేదు, న్యాయంగా ఏది లేదు. భూమి బుడ్లు లేకుంటే ఏడ అంగన్వాడీలో పని చేస్తా అంటే కూడా నిన్ను తీసేయాలి, ఏ సిటికి వేసేసి అనుకుని పెడితే పూడుస్తామని అంటూ ఉంటారు. దండికుప్పం గ్రామస్తుడు నేను. మా చిన్నాయన కొడుకులు, మా చిన్నాయన మా తెలివితేటల నుంచి కొట్టి ఇండ్లు కానీ భూములు కానీ భాగం వేయలే మాకు. నాకు 5 ఆడబిడ్డలు. నీకు ఆడబిడ్డలో ఇంకేం హక్కుని తెరిమి కొట్టారు స్వామి. మాకు న్యాయం చేయాలి స్వామి. 7.5 ఎకరా, 7 ఎకరాలు, 8 ఎకరాలు ఉంది. దాంట్లో మా నాయన తావు నుంచి వాళ్ళు మా చిన్నాయన వాళ్ళు కొట్టి మాకు భాగం ఇండ్లు తావు నుంచి ఏమీ లేదు స్వామి. మా దండికుప్పం గ్రామము, పెద్ద మనుషులు ఎవరు మాకు సపోర్ట్లే. మీరే కాపాడాలని